కదా. ఫస్ట్ షిఫ్ట్ ఏమో దేవుడికి, రెండో షిఫ్ట్ ఏమో లోకానికి, మూడో షిఫ్ట్ కుటుంబానికి. మన జీవితాలన్నీ ఏమైపోతే షిఫ్ట్ల జీవితం. అందులో ఏ షిఫ్ట్ దేవుడికి ఇస్తున్నావు? కొంతమంది వెళ్తూ ఉంటారు, మా పాస్టర్ గారు అండి పొద్దున్నే 4 గంటలకి ఆనందం పెట్టేస్తాడు. ఎందుకు పెట్టేస్తారు? మా డ్యూటీకి ఆటంకం కలగకుండా మా పాస్టర్ గారే మారిపోయారండి. మా డ్యూటీ కోసం మా పాస్టర్ గారు ఏం చేశారు? 10 గంటలకి జరగాల్సిన ఆరాధన 4 గంటలకు పెట్టేశారు. మాకు ఇబ్బంది లేదు. ఎంత మంచోడో మా పాస్టర్ గారు. అందుకు వెళ్తా 4 గంటలకు చూసుకు వచ్చి ఆరాధన చేసుకున్న తర్వాత ఇక నా వ్యాపారం అదే. నా యొక్క దేవుడు ఏమన్నాడు? 6 దినములు కష్టపడాను. దినం అంటే 24 గంటలు చేయలేము. 2 గంటలు 3 గంటలు కాదు, ఒక షిఫ్ట్ కాదు, ఒక పూట కాదు, ఆ రోజంతా దేవుందే. నిజంగా నీకు రోషం రావట్లేదా? సిగ్గేమి రావట్లేదా? కొంచెం కూడా పౌరుషం రావట్లేదా? 6 దినాలు ఇచ్చాడు, సరిపోవట్లేదా? 7వ రోజు కూడా ఎందుకంత ఆవురావురమంటే ఆరాటపడి వెళ్తాం? బోడి ఉద్యోగం పోయింది. దేవుడి కోటిస్తాడు. దేవుడి కోసం త్యాగం చేసిన రోజులు ఉన్నాయా? తెగించి మాట్లాడిన రోజులు ఉన్నాయా? కాంప్రమైజ్ అయిపోతున్నావు. నీ సమయం నువ్వు చూసుకున్నావు. దేవుడి సమయం ఏది? దేవుడి కొరకు ఇవ్వాల్సిన సమయం ఏది? దేవుడికి ఇవ్వాల్సిన సమయం మాత్రం ఇవ్వవు, కానీ దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మాత్రం నీకు ఇచ్చేయి. సమయానికి ఇచ్చేయి. సమయానుకూలంగా నువ్వు దేవుడి సన్నిధిలో గడపు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయవు, ప్రలాపించవు, కన్నీళ్ళు కార్చవు, దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగు, మోకరించు, ప్రార్థన చేయవు. కానీ నువ్వేం చేస్తున్నావు? దేవుడిచ్చే ఆశీర్వాదాల సమయానికి వచ్చేయాలి. రాకపోతే ఈ చర్చికి నేను వెళ్ళను, ఈ దేవుడు నేను నమ్ముకోను. ఇదేంటి? ఇది ఎక్కడ భక్తి? నీకోనాయన దేవుడికోనాయనా? దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలని నీకు అంత ఆశ ఉన్నప్పుడు మరి దేవుణ్ణి నువ్వు అంతగా కనపరచకపోతే ఎలా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దొంగిలిస్తున్నావు చూడు, నువ్వు పెద్ద దొంగ.